వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ సార్ని. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు మీకు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ డియర్ ఫ్రెండ్స్ అండ్ ఫాలోవర్స్. ఇకపోతే వివరాలకు మనం వెళ్ళినట్లయితే ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ నుంచి ఈఎంఆర్ఎస్ నుంచి 2025 సంవత్సరానికి సంబంధించి 7,267 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అనేది వచ్చింది. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే ఏపీ మెగా డిఎస్సిని కాస్త బార్డర్లోకి వెళ్ళి మిస్ అయిపోయారో వాళ్ళకి మరింత శక్తిని, మరింత ఆశల్ని రేకెత్తిస్తూ వారిలో ఒక నూతన ఉత్సాహాన్ని నింపుతూ వచ్చినటువంటి నోటిఫికేషన్ ఈఎంఆర్ఎస్ 2025 నోటిఫికేషన్. ఇందులో టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అన్ని విభాగాలు కలిపి 7,267 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో ప్రిన్సిపల్ పోస్టులు ఉన్నాయి, పీజీటీ పోస్టులు ఉన్నాయి, టీజీటీ పోస్టులు ఉన్నాయి, హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి, స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి, అన్ని రకాల పోస్టులు కూడా ఉన్నాయి. సంతోషం. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులు మళ్ళీ వారి అదృష్టాన్ని పరీక్షించుకొని ఏదో ఒక కొలువులో స్థిరపడేందుకు ఒక చక్కని సువర్ణ అవకాశం అని మనం చెప్పవచ్చు. అయితే అందరికీ బాగానే ఉంది, కానీ ఇక్కడ తెలుగు పట్టభద్రుల విషయంలో ఈ నోటిఫికేషన్ నిరాశను కలిగించింది అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే పాపం అందరికీ కూడా ఖాళీలు అనేది చూపించారు. ఒక తెలుగు సబ్జెక్ట్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఖాళీల్ని చూపించారు. ఇక్కడ సెప్టెంబర్ 19వ తేదీన నోటిఫికేషన్ అనేది వచ్చింది. పాపం చకోర పక్షుల వలె ఏపీ మెగా డిఎస్సిలో కాస్త బోర్డర్లో వెళ్ళి మార్కులు తప్పిపోయి ఎవరైతే మళ్ళీ మన అదృష్టంని ఈఎంఆర్ఎస్ 2025లో చూపించుకుందాం అని చకోర పక్షుల వలె ఈ నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారో అటువంటి ఎదురు చూసిన వారిలో ముఖ్యంగా తెలుగు పట్టభద్రులు ఈ నోటిఫికేషన్ చూసి షాక్కి గురయ్యారు. ఇంకా ఆ షాక్ నుంచి కోల్పోవడం లేదు. పాపం వాళ్ళకి ఇది ఒక చావు దెబ్బ అని మనం చెప్పొచ్చు. ఎందు గురించి అంటే ఇక్కడ పీజీటీ పోస్టు కోసం చాలా మంది అభ్యర్థులు ఆశపడ్డారు. పీజీటీ పోస్టు కోసం చాలా మంది అభ్యర్థులు ఎందుకు ఆశపడ్డారంటే ముఖ్యంగా సీటెట్లు లేకపోవడం, అలాగే వయసులు ఎక్కువ అయిపోవడం, టీజీటీకి సరిపడ వయసు దాటిపోయి ఉండడం. వీటి వల్ల ఏంటంటే సరే పీజీటీ పోస్టులకైనా కూడా మనం అర్హత సాధిస్తాం కదా, పీజీటీకి ప్రిపేర్ అవుదాం అని చెప్పి ఎంతో మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ తెలుగు పట్టభద్రులు చూశారు. కానీ వీరి ఆశలన్నీ కూడా అడియాశలైపోయి ఇక్కడ పీజీటీ తెలుగు ఇందులో కనీసం పోస్టులు లేకుండా, పీజీటీ తెలుగు పోస్టులు లేకుండా ఈ నోటిఫికేషన్ విడుదలవ్వడం అనేది నిజంగా ఇది ఒక బాధిస్తున్నటువంటి విషయం ఎవరికి, తెలుగు పట్టభద్రులకి. గత ఫేజ్ 1 నోటిఫికేషన్లో 2022 నోటిఫికేషన్లో తెలుగు పీజీటీ టీజీటీ రెండు కూడా వేకెన్సీస్ చూపించారు. ఇకపోతే 2023లో ఎగ్జామ్స్ జరిగాయి, 2024లో జాబ్లు ఇచ్చారు. ఇప్పుడు 2025 ఫేజ్ 2 నోటిఫికేషన్లో వీరికి పీజీటీ తెలుగు పట్టభద్రులకి ఇక్కడ పీజీటీ కోసం ఎదురు చూస్తున్న వారికి పోస్టులు లేకపోవడం అనేది విచారించదగినటువంటి విషయం. మిగిలిన అన్ని సబ్జెక్టులు వాళ్ళకు ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు వాళ్ళు హ్యాపీగా వాళ్ళ యొక్క ప్రిపరేషన్ మొదలు పెడతారు, హ్యాపీగా వాళ్ళు ఈఎంఆర్ఎస్కి ప్రిపేర్ అవుతారు. ఒక తెలుగు అభ్యర్థులు తప్ప వీరికి నిజంగా అంటే వీరి యొక్క బాధ వర్ణనాతీతం, ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇకపోతే టీజీటీ విషయానికి వద్దాం. టీజీటీ విషయానికి వస్తే ఇక్కడ తెలుగు అభ్యర్థులు, తెలుగు పట్టభద్రులు కొన్ని సమస్యలతో బాధపడుతున్నారు. ఒకటి, టీజీటీ అంటే 35 ఇయర్స్ వరకే ఏజ్ అనేది ఇచ్చారు, వయోపరిమితి 35 సంవత్సరాల వరకే ఇచ్చారనమాట. కానీ చాలా మంది అభ్యర్థులకి వయసులు పైబడిపోయి ఉన్నాయి కాబట్టి మీరు టీజీటీని అందుకోలేకపోతున్నారు. ఇక్కడ
35 years, అలాగే ఇంకా ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ అని ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ కొంతమందికి ఏంటంటే వయసులు పైబడ్డాయి. ఎక్కువ మంది 40 దగ్గర ఉన్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇది వరం అవ్వచ్చేమో, కానీ మిగిలిన వాళ్ళకి టీజీటీని అందుకునే అంత వయసులు ప్రస్తుతం అంత తక్కువ వయసులు ఏమి లేవు. ఫ్రెషర్స్కి ఎవరికి ఉండే తప్పించి చాలా మంది సీనియర్ అభ్యర్థులకి అయితే వయసు దాటిపోయింది. ఇది ఒక సమస్య. ఇకపోతే ఇది మొదటి సమస్య వయసు. రెండవ సమస్య సీటెట్. రెండవ సమస్య ఏంటంటే సీటెట్ అండి. పాపం ప్రతి ఏటా కూడా సీటెట్ అనేది 2 సార్లు వచ్చేది. మన 2024లో కూడా ప్రతి ఏటా కూడా అంటే 2024 డిసెంబర్ వరకు ఏడాదికి 2 సార్లు వచ్చేటటువంటి సీటెట్ 2025వ సంవత్సరంలో ఒకసారి కూడా సీటెట్ నోటిఫికేషన్ అనేది రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. పాపం చకోర పక్షుల వాళ్ళు ఎదురు చూస్తున్నారు అభ్యర్థులు. అదే సీటెట్ నోటిఫికేషన్ కనుక ఇచ్చుంటే అంటే కనీసం ఆగస్టులో రిలీజ్ అయ్యింది కూడా సీటెట్ నోటిఫికేషన్. కాస్త ఈ ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ ఒక 2 నెలలు లేట్ అయి ఉంటే అండ్ సీటెట్ ఆగస్టులో రిలీజ్ అయ్యి ఈఎంఆర్ఎస్ నోటిఫికేషన్ కాస్త ఒక 2 నెలలు ఆలస్యం ఉన్న సీటెట్ హాల్ టికెట్ అనేది వీళ్ళకి వచ్చింది. హాల్ టికెట్ కనీసం ఈ సీటెట్ హాల్ టికెట్ నెంబర్ మీద కూడా వీళ్ళు ఈఎంఆర్ఎస్ కూర్చునే వాళ్ళు ఈ హాల్ టికెట్ నెంబర్ వేసి కనీసం సీటెట్ నోటిఫికేషన్ రాలేదు. ఈ 2025లో ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు. అదే వీళ్ళ కర్మ, ఈ తెలుగు పట్టభద్రుల కర్మ అనుకోవాలా. సీటెట్ అనేది ఇంతవరకు నోటిఫికేషన్ 2025 సంవత్సరంలో రాలేదు. కాబట్టి వీళ్ళకి సీటెట్ అనేది లేదు. ఇది ఒక సమస్య. అయితే మూడవ సమస్య బిఈడి మాత్రమే అడుగుతున్నారు. ఇది ఒక మూడవ సమస్య. చాలా మందికి లాంగ్వేజ్ పండిట్లనే ఉన్నాయి. వాళ్ళు ఈ టీజీటీ రాసేందుకు అర్హత కోల్పోతున్నారు. మరి బీఈడి పట్టభద్రులకు మాత్రమే ఈ అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే డిగ్రీలో పర్సంటేజ్ ఒకటి అడుగుతున్నారు. 50% అనేది అడుగుతున్నారు. అర్థమవుతుందా? కాబట్టి ఇది ఒక సమస్య. చాలా మందికి పర్సంటేజ్ అనేవి ఉండకపోవచ్చు. ఈ సమస్యలతో టీజీటీకి తెలుగు అభ్యర్థులు చాలా మంది అర్హత కోల్పోతున్నారు అన్నమాట. ఇక్కడ 44 టీజీటీ పోస్టులు అనేవి అంటే 44 వేకెన్సీస్ అనేవి తెలుగుకి ఉన్నాయి. టోటల్గా 44 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఈ 44 వేకెన్సీస్ లో ఓపెన్లు 20 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ విభాగంలో 20 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇకపోతే దానికి సమానంగానే 19 వేకెన్సీస్ అనేవి ఓబీసీ నాన్ క్రీమిలేయర్ విభాగంలో ఉన్నాయి. దాని తర్వాత 7 వేకెన్సీస్ అనేవి ఈబీసీకి ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అండి, అదే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 7 ఉన్నాయి. ఎస్సీకి 6 ఉన్నాయి. ఎస్టీకి 3 ఉన్నాయి. ఈ విధంగా వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. బాగానే ఉన్నాయి. 44 టీజీటీ వేకెన్సీస్ అంతా మాట్లాడుకోవాలి. అందులో 20 అన్రిజర్వ్డ్, 19 ఓబీసీ. సో బాగానే వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. కాకపోతే అండి చెప్పాను కదా, ఈ సమస్యలతో చాలా మంది టీజీటీ అనేది అనుకోలేకపోతున్నారు. కనీసం పీజీటీ 44 వేకెన్సీస్ తో పీజీటీ కనుక ఇచ్చుంటే ఎంతో మంది సంతోషంగా అప్లై చేసుకున్న వాళ్ళు ఇక్కడ పీజీటీ వేకెన్సీస్ అనేవి లేకపోవడము తెలుగు పట్టభద్రులకి అతి పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. మరి ఇప్పుడు ఏం చేస్తాం? ఇక్కడ దీన్ని బట్టి ఏమవుతుందంటే ఇప్పుడు టీజీటీ 44 తెలుగు వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం అర్హత సాధిస్తున్నారో వాళ్ళు అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకు ఆ మాట అంటున్నానంటే కాంపిటీషన్ అనేది చాలా వరకు ఫిల్టర్ అయిపోతుంది. వీళ్ళకి సీనియర్ అభ్యర్థుల నుంచి, సీనియర్ క్యాండిడేట్స్ నుంచి మరి కాంపిటీషన్ అనేది వీళ్ళకి ఉండదు. వీళ్ళందరూ కూడా ఫ్రెషర్స్ అనమాట. 35 years బిలో వాళ్ళంతే ఈ మధ్య కాలంలో డిగ్రీలు పూర్తి చేసిన వాళ్ళు అని ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు. మ్యాక్సిమం ఫ్రెషర్స్ అని చెప్పొచ్చు వీళ్ళని. కాబట్టి 35 years వరకు వీళ్ళకి అవకాశం అనేది ఉంది. సీటెట్ అనేది ఉండి 35 years లోపల ఉండి సీటెట్ ఉండి పర్సంటేజ్ మంచిగా ఉండి డిగ్రీలో స్పెషల్ సబ్జెక్ట్ గా తెలుగు ఉండి లేదా ఆనర్స్ సబ్జెక్ట్ గా తెలుగు ఉండి లేకపోతే పీజీ తెలుగు అనేది ఉండి వీళ్ళు ఈ విధంగా హ్యాపీగా ఈ క్వాలిఫికేషన్ అనేది ఉంటే అప్లై చేసుకుంటారు. ఈ విధంగా అప్లై చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఈసారి టీజీటీ రాయడమే లేటు. టీజీటీ రాసిన వాళ్ళందరూ కూడా మాక్సిమం ఎక్కువ మందికి ఇక్కడ తెలుగు
పోస్టుల్లో ఉంటారు. జాబ్లు అనేవి మ్యాక్సిమం అటెంప్ట్ చేస్తే జాబ్ రావడానికి అవకాశాలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ఎందుకు? సీనియర్ క్యాండిడేట్స్, సీనియర్ ఆస్పిరెంట్స్ కాస్త ఎక్కువ మంది సీటెట్లు లేకపోవడం వల్ల, ఏజ్ బార్ అయిపోవడం వల్ల, లేదా ఇతరత్ర కారణాల వల్ల ఎక్కువ మంది బయట ఉండిపోతున్నారు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు. అది కాబట్టి ఎవరైతే ఆ తక్కువ మంది ఉంటారో వాళ్ళకి ఇది ఒక వరం అని చెప్పుకోవచ్చు. కాంపిటీషన్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే ఏమీ లేదు. కుడితి గోళంలో పడిన ఎలకలాగా తెలుగు పట్టభద్రుల పరిస్థితి అయిపోయింది. ముందుకు వెళ్ళలేరు, వెనక్కి రాలేరు. అర్థమవుతుందా? ఈ మధ్యలో ఊగిసలాడుతా వీళ్ళు బతుకుని వెళ్ళదీస్తూ ఉన్నారు. మళ్ళీ తెలంగాణ డిఎస్సి లేకపోతే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రావాల్సిందే. సీఎం రేవంత్ రెడ్డి కరోనా దయాదక్షిణాలు ఉంటే, మళ్ళీ మన నారా లోకేష్ గారి యొక్క కరోనా దయాదక్షిణాలు ఉంటే ప్రతి ఏటా డిఎస్సి తీస్తామంటున్నారు. కాబట్టి ఇక వీటి మీద ఆశలు నిలుపుకొని ప్రిపరేషన్ కొనసాగించాల్సింది తప్ప ఎంతవరకు ఈఎంఆర్ఎస్ పీజీటీ తెలుగు కోసం ఎవరైతే ఆశపడుతూ కూర్చున్నారో వాళ్ళు ఇంకా ఇక్కడ పూర్తిగా ఆశలు వదులుకొని ఇంకా ఈ ప్రిపరేషన్కి, ఈఎంఆర్ఎస్ ప్రిపరేషన్కి స్వస్తి చెప్పడమే ఉత్తమం అని అనిపిస్తుంది ఇప్పుడు. అయితే ఒకవేళ ఏ సీటెట్ లేకుండా, అంటే సీటెట్ క్వాలిఫై కాకుండా ఒకవేళ వయసు మీకు ఉంటే గనక హాస్టల్ వార్డెన్స్ వైపు వెళ్ళడం బెస్ట్. తెలుగు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో హాస్టల్ వార్డెన్కి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అని చెప్పి అడిగారు. కాబట్టి మీకు వయసు సరిపోతుంది, అంటే ఏజ్ అనేది ఉంది, కానీ సీటెట్ లేదు. సీటెట్ ఉంటేనే టీజీటీ రాయగలరు. సీటెట్ లేదు కాబట్టి హాస్టల్ వార్డెన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు వయసు అనేది సరిపోతే మిగిలిన పోస్టులు ఏవైనా కూడా మీరు చూసుకోండి. ఏవైనా అర్హతలు ఉంటే ఆ పోస్టులకి మీరు అప్లై చేసుకుని దానికి ప్రిపేర్ అవ్వడం ఉత్తమం. ఇకపోతే డియర్ ఫాలోవర్స్, ఎప్పుడైనా కూడా మీకు సీటెట్ యొక్క వాల్యూ తెలిసింది కదా. సీటెట్ కనుకుంటే చాలా మంది ఇక్కడ టీజీటీలో కూర్చున్న వాళ్ళు. ఇప్పుడు నెక్స్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే సీటెట్ కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సీటెట్ 2025 కోసం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. నాకు తెలిసి సీటెట్ అనేది అక్టోబర్లో కానీ నవంబర్లో కానీ నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. 2025 సంవత్సరంలో డిసెంబర్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది. సీటెట్ తర్వాత ఏపీ టెట్, తర్వాత టీజీ టెట్, వీటి కోసం ప్రిపేర్ అవ్వడం బెస్ట్. ఏపీ టెట్ అనేది అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం అనేది ఉంది. ఇది అక్టోబర్లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. దీనికి కూడా అక్టోబర్లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. తెలంగాణ టెట్ అనేది నవంబర్లో నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈ విధంగా లైన్గా 3 టెట్లు ఉన్నాయి. ఒకే ప్రిపరేషన్తో మూడింటిని కూడా ట్రాక్ చేసేందుకు ఇప్పుడు సిద్ధపడండి. ఇప్పుడు తెలుగు ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, తెలుగు పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్ ఏమున్నాయి ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే మీ ముందు ఉన్నటువంటి ఆప్షన్స్, ఒకటి తెలంగాణ డిఎస్సి. తెలంగాణ డిఎస్సికి నాన్ లోకల్ కేటగిరీ విభాగంలో కాంపిటీషన్ ఇవ్వాల్సి ఉంటుంది. నాన్ లోకల్ కేటగిరీ విభాగంలో తెలంగాణ డిఎస్సికి మనం కాంపిటీషన్ ఇవ్వాలంటే ఇక్కడ తెలంగాణ టెట్లో అట్లీస్ట్ 140 మార్క్స్తో మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. తెలంగాణ టెట్లో మంచి స్కోరింగ్ అనేది మనం చూపించాల్సి ఉంటుంది. చూపించాలి. నీకు జాబ్ కావాలంటే కష్టపడాలి. ఇక్కడ అది చూసి పరిగెట్టి వెనక్కి పారిపోవడం కాదు. ఎక్కడైతే మనకి సవాలు ఉంటుందో ఆ సవాలు ఫేస్ చేసేందుకు ముందుకి మనం వెళ్ళినప్పుడే మనకి అవకాశాలు వస్తాయి. జీవితం అనేది వడ్డించిన విస్తరే కాదు. ప్రతి మలుపులో కూడా, ప్రతి మజిలీలో కూడా మన సవాళ్ళని స్వీకరిస్తూ ఉండాలి. కాబట్టి ఇక్కడ తెలంగాణ టెట్ 140 మార్కులు సాధించేందుకు మనం ముందు రెడీ చేసుకోవాలి, ప్లాన్ అనేది రెడీ చేసుకోవాలి. దాని తర్వాత ఏంటంటే ఏపీ టెట్ అనేది ఏపీ డిఎస్సి ప్రతి ఏటా కూడా నేను నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. కాబట్టి ఇక్కడ ఏపీ డిఎస్సి అనేది మీ ముందు ఎప్పుడు ఉంది, తెలుగు అభ్యర్థుల ముందు ఉంది. కాబట్టి ఇక్కడ ఏపీ టెట్ అనేది అక్టోబర్లో వస్తుంది. కాబట్టి ఏపీ టెట్లో కూడా 140/150 స్కోర్ సాధించేందుకు ప్రయత్నం చేయండి.
ఈ 140/150 ఎక్కడంటే మీకు అవకాశం ఉంటే ఇక్కడ 2 సబ్జెక్టులు కూడా అంటే సోషల్ ప్లస్ తెలుగు రెండింటిలో కూడా ఇక్కడ స్కోర్ సాధించేందుకు ట్రై చేయండి. ఒకవేళ మీకు అవకాశం ఉంటే డిగ్రీలో 2 సబ్జెక్టులు మీకు తెలుగుతో పాటు సోషల్ కూడా ఉంటే అవకాశం ఉన్న వాళ్ళు 2 సబ్జెక్టులు కూడా టెట్ అనేది రాయండి. సోషల్లోను తెలుగులోను రెండింటిలో కూడా టెట్ అనేది రాయండి. అవకాశాలు ఆపర్చునిటీస్ని పెంచుకోండి. ఎందుకంటున్నానంటే ఈ మాట ఇప్పుడు చూడండి, ఒకవేళ మీకు ఏపీ మెగా డిఎస్సి 2026 తీసుకుందాం. ఇక్కడ తెలుగు మీ జిల్లాలో ఒక 20 పోస్టులు మాత్రమే తెలుగు ఉన్నాయి. ఓకే, దీనిలో 6 పోస్టులు మాత్రమే ఓపెన్లో ఉన్నాయి అనుకుందాం. అదే మీ జిల్లాలో సోషల్ వచ్చింది, సోషల్ నోటిఫికేషన్ కూడా ఉంది. సోషల్కి ఒక 60 పోస్టులు ఉన్నాయి. ఏంటంటే 60 పోస్టులకి ఒక 15 నుంచి ఒక 30 పోస్టుల వరకు, ఒక 25 పోస్టుల వరకు ఓపెన్లో ఉన్నాయని చెప్పి అనుకుందాం. అప్పుడు ఏది నువ్వు సాధించడానికి ఈజీగా ఉంటుంది? ఎక్కువ పోస్టులు 25 సోషల్లో ఉన్నాయి, తక్కువ పోస్టులు 6 ఉన్నాయి తెలుగులో. అర్థమవుతుంది? అప్పుడు అవకాశం బట్టి మనం అవసరమైతే సోషల్ వైపు కూడా మనం వెళ్ళిపోవాలి. కాబట్టి మన చేతిలో ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంచుకోవాలి ఇవి. కాబట్టి ఇక్కడ ఏంటి, ఏపీ టెట్ సోషల్ తెలుగు 2 సమప్రాధాన్యం ఇస్తూ చదవాల్సి ఉంటుంది. ఏపీ టెట్ 2 కూడా సోషల్కి తెలుగుకి రెండింటికి కూడా సమప్రాధాన్యం ఇస్తూ చదవడం వల్ల ఇక్కడ తెలంగాణ టెట్ని మనం క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది, టెట్ని క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎందుకు మాట అంటున్నానంటే ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే, ఏపీలో మాత్రమే టెట్ తీసుకుంటే ఏపీ టెట్లో మాత్రమే తెలుగు 60 మార్కులకి కంటెంట్ మెథడాలజీ ఉంటుంది. అదే తెలంగాణ తర్వాత సెంట్రల్ తీసుకుంటే ఇక్కడ మీరు తెలుగు పట్టభద్రులైనప్పటికీ కూడా మీరు 60 మార్కులకి సోషల్ అనేది ఎదుర్కోవాల్సి ఉంటుంది, సోషల్ అనేది అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరేంటి, తెలుగు అభ్యర్థులు ఇప్పుడు సోషల్ అనేది కంపల్సరీ చదవాలి. సోషల్ స్టడీస్ అని కంపల్సరీ చదివితే 60 మార్కుల కంటెంట్ సోషల్ స్టడీస్ అని చదివితే ఏపీ టెట్, తెలంగాణ టెట్, టెట్ మూడింటిని కూడా క్రాక్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏపీ టెట్కి తెలుగు కంటెంట్ 60 మార్కుల తెలుగు కంటెంట్తో పాటు 60 మార్కుల సోషల్ కంటెంట్ కూడా ఏపీ టెట్కి ప్రిపేర్ అయినప్పుడు తెలంగాణ టెట్, టెట్ అందుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ప్రిపేర్ అవ్వండి, మీకు ప్రయోజనం ఉంటుంది. టెట్ చూడండి, సిడిపి 30 మార్క్స్, చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి 30 మార్కులకి ఉంటుంది. ఇది టెట్లో ఉంటుంది, ఏపీ టెట్లో ఉంటుంది, తెలంగాణ టెట్లో ఉంటుంది. టెట్, టీజీ టెట్, ఏపీ టెట్ మూడిట్లో కూడా చైల్డ్ డెవలప్మెంట్ పెడగోగి అనేది ఉంటుంది. దాని తర్వాత తెలుగు 30 మార్కులు, ఇది టెట్లో ఉంటుంది, టీజీ టెట్లో ఉంటుంది, ఏపీ టెట్లో కూడా ఉంటుంది 30 మార్కులు. దాని తర్వాత ఇంగ్లీషు 30 మార్కులు, టెట్లో ఉంటుంది, టీజీ టెట్లో ఉంటుంది, ఏపీ టెట్లో కూడా ఉంటుంది 30 మార్కులు. ఈ 3 కామన్, ఏ టెట్ అయినా కూడా ఈ 3 ఉంటాయి. దీని తర్వాత తెలుగు కంటెంట్ అండ్ మెథడ్ తెలుగు కంటెంట్ అండ్ మెథడ్ 60 మార్కులు. ఇది కేవలం ఏపీ టెట్లో మాత్రమే ఉంటుంది. ఇకపోతే సోషల్
సోషల్ స్టడీస్. సోషల్ స్టడీస్ 60 మార్కులు. ఇది ఏపీ టెట్ లో ఉంటుంది, పీజీ టెట్ లో ఉంటుంది, సీటెట్ లో ఉంటుంది. కాబట్టి మూడిట్లో కూడా సోషల్ స్టడీస్ అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ మీరు సోషల్ స్టడీస్ అనేది చదవడం వల్ల ఏపీ టెట్కి యూజ్ అవుతుంది, తెలంగాణ టెట్కి యూజ్ అవుతుంది, సీటెట్కి యూజ్ అవుతుంది. అంటే ఒకవేళ మీది డిగ్రీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, మీరు మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ రాస్తారు. మీరు డిగ్రీ మీది ఆర్ట్స్ గ్రూప్ అనుకోండి, సోషల్ స్టడీస్ అనేది మీరు రాస్తారు. అంటే ఇప్పుడు తెలుగు పట్టభద్రుల్లో ఎక్కువ మంది ఏం చేస్తారంటే డిగ్రీలో బీకామ్ లేదా బిఏ, బిఎస్సి అయిన తర్వాత సిబిజెడ్ అయిన తర్వాత వీళ్ళు ఎంఏలో తెలుగు తీసుకుంటారు, ఎంఏ తెలుగు చేస్తారు. ఎంఏ తెలుగుతో కాంపిటీషన్లోకి వస్తూ ఉంటారు తెలుగు పోస్టుల్లోకి. అటువంటి వాళ్ళు మీ డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే ఉంటుందో, అలాగే మీరు బీఈడిలో తెలుగుతో పాటు ఏ సబ్జెక్ట్ అయితే మీరు చదివి ఉంటారో మెథడాలజీ, ఆ మెథడాలజీని ఇక్కడ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆర్ట్స్ విద్యార్థులను ఉద్దేశించి చెబుతున్నాను కాబట్టి ఇక్కడ సోషల్ స్టడీస్ అనేది మీరు చదివినట్లయితే ఏపీ టెట్లో మీరు 140/150 స్కోర్ చేస్తారు. అందులోన సోషల్ టెట్లోను అలాగే తెలుగు టెట్లోను రెండిట్లో కూడా 140/150 స్కోర్ చేయాలి. అలాగే తెలంగాణ టెట్ కూడా 140/150 స్కోర్ చేస్తారు. సీటెట్ క్వాలిఫై అవుతారు, సీటెట్ క్వాలిఫై అయిపోతారు. కాబట్టి 3 టెట్లు కూడా మీకు వచ్చేస్తాయి. సో ఇప్పుడు తెలుగు ఆస్పిరెంట్స్ 60 మార్కుల తెలుగు కంటెంట్ తో పాటు 60 మార్కుల సోషల్ కంటెంట్ మెథడాలజీ కూడా స్టడీ చేస్తే అన్నిటికీ ప్రయోజనం ఉంటుంది. ఇలాగా మీకు రేపు పొద్దునంటే ఏపీ టెట్లో సోషల్ కంటెంట్ అండ్ సోషల్ టెట్లో 140 మార్కులు ఉన్నాయి. అలాగే తెలుగు టెట్లో 140 మార్కులు ఉన్నాయి. ఒకవేళ ఏ సబ్జెక్ట్ ఎక్కువ వేకెన్సీ ఉంటే డిఎస్సిలో ఆ సబ్జెక్ట్ వైపు మీరు ఎక్కువగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతారు. ఆ ప్రిపరేషన్ చక్కగా కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఈ రెండింటి కూడా సోషల్, తెలుగు ఈ రెండింటి కూడా ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే సమ ప్రాధాన్యంతో ప్రిపేర్ అయితే కనుక మీరు ఈ సోషల్ డిఎస్సికి అలాగే తెలుగు డిఎస్సికి రెండింటికి కూడా మీరు ఇప్పటి నుంచే రెడీ అయిపోతారు. రెడీ అయిపోయినప్పుడు నెక్స్ట్ డిఎస్సిలో తెలుగుకి పోస్టులు ఎక్కువగా ఉంటే తెలుగు మీరు ప్రిపేర్ అవుతారు, లేదా సోషల్కి ఎక్కువ పోస్టులు ఉంటే సోషల్ తీసుకుంటారు, లేదా రెండు కూడా ప్రిపేర్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇప్పటి నుంచి ప్రీ ప్లాన్డ్గా సమ ప్రాధాన్యత చదువుతూ ఉంటే. అయితే ఈ సోషల్ కంటెంట్ అనేది ఇక్కడ చదివినటువంటి సోషల్ కంటెంట్ మీకు ఊరికే పోదు. ఒకవేళ రేపు పొద్దున్న ఏపీపీఎస్సి లేకపోతే టీజీపీఎస్సి ఇక్కడ నుంచి గ్రూప్ 2 పడినా, ఈ రెండింటి నుంచి గ్రూప్ 2 పడినా, లేకపోతే డిఎల్స్ పడినా, లేకపోతే జేఎల్స్ పడినా ఇక్కడ జనరల్ స్టడీస్కి కూడా ఉపయోగపడుతుంది. అప్పుడు జనరల్ స్టడీస్ గంట నేర్చగలరా, మీరు చదివేయగలరా? మరి ఎండోమెంట్ నోటిఫికేషన్లు, తర్వాత ఇక్కడ ఏపీపీఎస్ గ్రూప్ 2 నోటిఫికేషను, డిగ్రీ లెక్చరర్స్ నోటిఫికేషను, జూనియర్ లెక్చరర్స్ నోటిఫికేషను అవి వచ్చినప్పుడు మళ్ళీ జనరల్ స్టడీస్ అనేది చదవాల్సి ఉంటుంది కదా. కాబట్టి ఇప్పుడు ఏంటంటే సోషల్ తెలుగు కంటెంట్తో పాటు సోషల్ కంటెంట్ కూడా సమ ప్రాధాన్యం ఇస్తూ ఇప్పటి నుంచి టెట్గా ప్రిపేర్ అవుతూ ఉండడం వల్ల మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్నటువంటి సోషల్ స్టడీస్ మొత్తం కంటెంట్ అనేది రివిజన్ చేయడం వల్ల ఇది సోషల్ డిఎస్సి కూడా కొంత పట్టు అనేది మీకు వచ్చేస్తుంది. సోషల్ డిఎస్సితో పాటు జనరల్ స్టడీస్, జియోగ్రఫీ, తర్వాత హిస్టరీ, తర్వాత సివిక్స్ లేదా ఇండియన్ పాలిటీ, ఎకానమీ, వీటిలో కొన్ని ఫండమెంటల్స్ అంటే జోన్లలో మీకు ఒక గ్రిప్ అనేది వస్తుంది. దాని తర్వాత ఆ సంబంధిత నోటిఫికేషన్ పడినప్పుడు కాస్త ప్రామాణిక పుస్తకాలు చదివితే ఈ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ తోడై కాస్త మంచి స్కోరింగ్ అనేది సాధించి ఏదో ఒక జాబ్లో స్థిరపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మిత్రులారా, మీకు టెట్
ఆల్రెడీ నేను నోట్స్ రాస్తున్నా టెట్కి. ఇప్పుడు ఏదైతే మీకు చెప్పినానో ఇదే ఆర్డర్లో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి, తెలుగు, ఇంగ్లీషు, తెలుగు కంటెంట్ మెథడాలజీ, సోషల్ కంటెంట్ మెథడాలజీ, ఇవన్నీ కూడా సీటెట్కి, ఏపీ టెట్కి, తెలంగాణ టెట్కి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా మీకు టెట్ కోసం మీకు కంటెంట్, మెటీరియల్ ప్లస్ గ్రాండ్ టెస్ట్లు ప్లస్ ప్రాక్టీస్ టెస్ట్లు అన్నీ కూడా మీకు కావాలి అనుకుంటే ఇక్కడ 500 రూపాయలతో మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది, కేవలం టెట్ మెటీరియల్ కోసం, కేవలం టెట్ కోసం. అలాగే సోషల్ డిఎస్సి, ఎస్ఎస్, అది సోషల్ స్టడీస్ అండ్ తెలుగు వీటి కోసం ఏంటంటే సోషల్ డిఎస్సి కోసం 1000 రూపీస్ అమౌంట్ అనేది మీరు మెంబర్షిప్ అమౌంట్ తీసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపీస్ మెంబర్షిప్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. తెలుగు కంటెంట్ ప్లస్ మెథడ్ అన్ని ఎగ్జామ్స్కి, డిఎస్ అవ్వచ్చు, జేఎల్స్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, అదే డిఎస్సి అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఎగ్జామ్ అన్నిటికీ కూడా తెలుగు కంటెంట్ ప్లస్ మెథడాలజీ, దీనికి 1000 రూపీస్ అమౌంట్ని నేను తీసుకుంటున్నాను. 1000 రూపీస్ అమౌంట్. లేదు ఈ మూడింటితో పాటు టెట్ మాకు కావాలి, సోషల్ మాకు కావాలి, తెలుగు మాకు కావాలి, వీటితో పాటు గ్రూప్ 2 మెటీరియల్ కావాలి. గ్రూప్ 2 దీనికి కూడా మాకు జనరల్ స్టడీస్, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ పాలిటీ, ఇండియన్ జోగ్రఫీ, ఏపీ జోగ్రఫీ, వీటితో పాటు ఏంటంటే ఇంకా జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నిటికీ కూడా గ్రూప్ 2 మెటీరియల్ మొత్తం గ్రూప్ 2తో పాటు తెలుగు కంటెంట్ మెథడ్, సోషల్ డిఎస్సి, టెట్ అన్నీ కూడా మాకు కావాలి సార్ అనుకుంటే కనుక మొత్తం ఓవరాల్గా 3000 రూపాయలు నేను మెంబర్షిప్ తీసుకుంటున్నాను. 3000 రూపాయలు అమౌంట్ మీరు నాకు ఫోన్పే చేస్తే, ఫోన్పే నంబరు, నా వాట్సాప్ నెంబరు, నా కాంటాక్ట్ నెంబరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వీలైతే కాల్ చేయండి. 3000 రూపాయలతో కనుక మీరు మెంబర్షిప్ తీసుకుంటే ఫోన్పే చేసి స్క్రీన్ షాట్, మీ ఫుల్ నేము, మీ జిల్లా పేరు నాకు పంపిస్తే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తాను. మీకు ప్రతిదీ కూడా, అంటే మీకు జాబ్ వచ్చినంత వరకు, మీకు ఏదో ఒక జాబ్ 3 సంవత్సరాలని, 2 సంవత్సరాలని, 5 సంవత్సరాలని, ఎన్ని సంవత్సరాలని మీకు ఏదో ఒక జాబ్, అది గ్రూప్ 2 అవ్వచ్చు, లేకపోతే ఎండోమెంట్ ఆఫీసర్స్ అవ్వచ్చు, లేకపోతే డిఎస్సి అవ్వచ్చు, లేకపోతే జేఎల్స్ అవ్వచ్చు, డిఎల్స్ అవ్వచ్చు, ఏదైనా ఒక జాబ్లో నేను స్థిరపడ్డాను సార్, నాకు జాబ్ వచ్చింది సార్ అని మీరు నాకు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినంత వరకు కూడా మీకు గ్రూప్లో ఉంచుతాను. 3000 రూపాయలతో మీకు ప్రతిదీ కూడా పిన్ పాయింట్ కరెంట్ అఫైర్స్తో సహా, ప్రతిరోజు రెగ్యులర్ న్యూస్ పేపర్స్ నుంచి వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్తో సహా, యోజన మ్యాగజైన్స్ నుంచి నేను గ్యాదర్ చేసినటువంటి ఆర్టికల్తో సహా, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఏపీ ఎకానమీ, ఏపీ పాలిటీ మొత్తం గ్రూప్ 2 సిలబస్, మొత్తం గ్రూప్ 2కి ఎంత అవసరమో అంత సిలబస్ మొత్తం కూడా మీకు నేను అందించే బాధ్యత నాది. వీటితో పాటు ఇవన్నీ కూడా మీకు నేను అందిస్తాను. ఇవన్నీ కూడా రెగ్యులర్గా ఈ రోజు నుంచి ప్రిపేర్ అవుతాం సార్. మీతో పాటు మేము కూడా కలిసి జర్నీ చేస్తాము అనుకున్న వాళ్ళు, నా మీద, మన ఛానల్ మీద నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే మెంబర్షిప్ తీసుకోండి. నమ్మకం లేని వాళ్ళ దగ్గర నుంచి నాకు పైసా అక్కర్లేదు, ఏం అవసరం లేదు. నమ్మకం ఉంటేనే నాతో కలిసి జర్నీ చేయండి. మీకు నేను విజేతలుగా తీర్చిదిద్దుతాను. ఆల్రెడీ మన ఛానల్ నుంచి డిఎల్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, జేఎల్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, డిఎస్సికి సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీజీటీలు, పీజీటీలు, నెట్, సెట్ అన్నిటికీ కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే మిగిలిన ఛానళ్ళగా మనం ఓదరు కొట్టాం. ఎంతమంది క్వాలిఫై అయ్యారు, అంతమంది క్వాలిఫై అయ్యారు, వీళ్ళు క్వాలిఫై అయ్యారు, వాళ్ళు క్వాలిఫై అయ్యారు, ఈ ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చింది అని చెప్పి మనం ఓదరు కొట్టాం. అది మన ఛానల్కి మిగిలిన ఛానల్ తేడా. కాకపోతే జెన్యూన్గా కంటెంట్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటాను. నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ మీకు ఎప్పటికప్పుడు ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది కంటెంట్ నడిపిస్తూ ఉంటాను. అలాగే మీరు ఇప్పుడు యాక్లవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్కి మీరు దేనికి ప్రిపేర్ అయినా కూడా 1000 రూపీస్ మెంబర్షిప్ అంటే పే చేయాల్సి ఉంటుంది. యాక్లవ్య టీజీకి ప్రిపేర్ అయినా కూడా దేనికి ప్రిపేర్ అవని మినిమం 1000 రూపీస్ పే చేయాలి. ఈ టెట్కి మాత్రం 500 రూపాయలు పే చేస్తే సరిపోతుంది. సోషల్ ఇస్తాను, తెలుగు ఇస్తాను, అన్ని సోషల్ కంటెంట్, తెలుగు కంటెంట్ అన్నీ ఇస్తాను నేను. ఓకే, టెట్కి 500 రూపాయలు.
సీటెట్, తెలంగాణ టెట్, ఏపీ టెట్ 3 కూడా కలిపి మీకు నేను కంటెంట్ ఇస్తాను. 3 టెట్లకి 500 రూపాయలు. ఏపీ టెట్, తెలంగాణ టెట్, సీటెట్ 3టికి కలిపి 500 రూపాయలు. సో మిగిలిన ఇంకేమైనా కూడా 1000 రూపాయలు. మొత్తం కలిపి 3000 రూపాయలు. 3000 రూపాయలు ఫోన్పే చేయండి. మీకు నమ్మకమైన కంటెంట్, జెన్యున్ కంటెంట్ మీకు వస్తూ ఉంటుంది. ఓకే, మీకు జాబ్ వచ్చినంత వరకు కూడా ఇది. సరే, మరిన్ని విశేషాలతో మళ్ళీ కంటెంట్తో మీ ముందుకి వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.